PCC Campaign Committee Chairman and former MP Madhu Yashki said that BRS is being merged with BJP to free Kavita from jail. He stated that KTR and Harish Rao held talks in Delhi as per KCR's instructions. However, there was a difference of opinion between Union Ministers Kishan Reddy and Bandi Sanjay regarding the merger of BRS with the BJP. He said that although Kishan Reddy said okay for the merger, Bandi Sanjay is working to pull Harish Rao into BJP and split BRS. That is why Harish Rao was being praised by Bandi Sanjay tribe. Madhu Yashki had a chit-chat with the media at Gandhi Bhavan on Monday. నిజంగానే తప్పు చేయకుండా పైసా తినకుండా ఉంటే నా అకౌంట్ లో గానీ నాకు గానీ నా కుటుంబ సభ్యులకి ఒక్క పైసా చేరలేదు చెప్పండి. ఇప్పటిదాకా ఇక్కడ మాట్లాడు ఎంక్వైరీ అడ్డుకుంటున్నారు. నేను మాజీ ముఖ్యమంత్రిని, ఈ విచారణ ఆపండి అడుగుతున్నాడు తప్ప నేను నేరం చేయలేదు, అవినీతి పాల్పడలేదు మాత్రం చెప్పలేదు. దానికి టెక్నిక్ చెప్తా మీకు. ఒప్పందం ప్రభుత్వాల మధ్యన ఉంటది, సప్లై ప్రైవేట్ వాడు చేస్తాడు. ఆ ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళతోటి సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకొని సబ్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని చేస్తారు. బయటికి ప్రభుత్వాల మధ్యన ఒప్పందం, సప్లై వర్క్ ఆర్డర్ మాత్రం ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తారు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ప్రభుత్వాల మధ్యనే ఒప్పందం అనేది ఎంక్వైరీ కమిషన్ చెప్పండి. వాళ్ళే అడిగినారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు అడిగినారు కదా. సో ఎంక్వైరీ కమిషన్ లో, జ్యుడిషియల్ కమిషన్ లో ఆ విషయాలు ప్రభుత్వాల మధ్యన కాంట్రాక్ట్ కదా, విచారణ అడ్డుకోకుండా విచారణ కమిషన్ జడ్జి ముందుకెళ్లి ఈ ఆధారాలు బయట పెట్టొచ్చు. కేసీఆర్ గారికి నిజంగానే తప్పు చేయకుండా పైసా తినకుండా ఉంటే నా అకౌంట్ లో గానీ నాకు గానీ నా కుటుంబ సభ్యులకి ఒక్క పైసా చేరలేదు చెప్పండి. ఇప్పటిదాకా ఇక్కడ మాట్లాడు ఎంక్వైరీ అడ్డుకుంటున్నారు. నేను మాజీ ముఖ్యమంత్రిని, ఈ విచారణ ఆపండి అడుగుతున్నాడు తప్ప నేను నేరం చేయలేదు, అవినీతి పాల్పడలేదు మాత్రం చెప్పలేదు. దానికి టెక్నిక్ చెప్తా మీకు. ఒప్పందం ప్రభుత్వాల మధ్యన ఉంటది, సప్లై ప్రైవేట్ వాడు చేస్తాడు. ఆ ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళతోటి సీక్రెట్ ఒప్పందం కుదుర్చుకొని సబ్ కాంట్రాక్ట్ కుదుర్చుకొని చేస్తారు. బయటికి ప్రభుత్వాల మధ్యన ఒప్పందం, సప్లై వర్క్ ఆర్డర్ మాత్రం ప్రైవేట్ వాళ్ళని ఇంక్లూడ్ చేస్తారు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ప్రభుత్వాల మధ్యనే ఒప్పందం అనేది ఎంక్వైరీ కమిషన్ చెప్పండి. వాళ్ళే అడిగినారు. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, హరీష్ రావు అడిగినారు కదా. సో ఎంక్వైరీ కమిషన్ లో, జ్యుడిషియల్ కమిషన్ లో ఆ విషయాలు ప్రభుత్వాల మధ్యన కాంట్రాక్ట్ కదా, విచారణ అడ్డుకోకుండా విచారణ కమిషన్ జడ్జి ముందుకెళ్లి ఈ ఆధారాలు బయట పెట్టొచ్చు. కేసీఆర్ గారికి నిజంగానే తప్పు చేయకుండా పైసా తినకుండా ఉంటే నా అకౌంట్ లో గానీ నాకు గానీ నా కుటుంబ సభ్యులకి ఒక్క పైసా చేరలేదు చెప్పండి. ఇప్పటిదాకా ఇక్కడ మాట్లాడు ఎంక్వైరీ అడ్డుకుంటున్నారు. నేను మాజీ ముఖ్యమంత్రిని,